ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. 20 ఏళ్ల పోరాడు పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ మహిళ భర్త ఆ కుర్రాన్ని దొరకబట్టి పిచ్చలు కోసి కారం పూసి పోరాడి మురుగుబొందలో వారదంగిరు. ఈ ఘటన మన వట్టలపాలెంలో చోటు చేసుకుంది. శోకసంద్రంలో అతని కుటుంబ సభ్యులు మునిగిరు. ఘటనపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇదేంది పోరాళ్ళకు బాయి బొందలు తెత్తలేవు, పెంట బొందలు తెత్తలేవురా. ఇంట్లో దొరుకుతాననే గుద్దలు వెళ్ళినాడు పెడుతురు. ఇట్లా తయారైరేంద్ర ఈ గతిరేక గంజి తాగుతున్నట్టు. ఎవరికి చెప్పేస్తట్టు ఉంది ఇవాళ రేపు పోరాళ్ళకు పట్ట పగ్గాలు ఉంటలేవు. ఎవడన్నా చెప్పిన మాట వింటున్నానే. పెండరా ముట్ట కంటే నేను దొక్కుతా అని అంటారు లంగరాని జోడుకులు. ఏదేమైనా బాగా ఎడిపోయారా ఈ జనరేషన్. అవగాని ఆ చింతామణి ఏమంటాంది? ఎందుకురా సపడేకుండా గుద్దలేలు పెట్టి వాసన చూస్తావు? ఎవడనింటే నాకు కుంప కొల్లేరైతే రా. సరే గాని మొన్న నీ కొడుకు ఆ సీని గాని బిడ్డతో కనబడ్డాడు. నువ్వు ఎవరిని చూసి ఎవడనుకుంటానో? నా కొడుకు పులి అట్లా తిరగడాడు. నీ కొడుకేనా? నాకు తెలియదా లవంగం పొట్టిగా ఇంకా ఉన్నట్టున్నాడు. ఒకటే కాడ ముద్దకు ముద్ద. నన్ను చూసి అగో అంకుల్ ఎటాచినావు అన్నాడు. ఏంది నా కొడుక? అరే నీ కొడుకే అని చెప్పంగా మళ్ళీ అన్ని నా తల్లంతో తెక్కపోయినట్టు మళ్ళీ నా కొడుక అని అంటావు. నాకు గుండె గారి గుద్దలకు వచ్చిందిరా ఒకటేసారి వాడిని చూసినాక. మొన్నటి దాకా లాగులు ఏరుకునేటోడు ఇప్పుడు పోరిని పట్టుకొని తిరుగుతాడా అని. నాకెప్పుడు చెప్పలేమరాడు. లగ్గం అకాల నీతో చెప్పనీకి పోరాళ్ళ కంట్రోల్ చేయాలరా. పోరాళ్ళను పోరిది అసలే మన కులం కూడా కాదురా. మన కులాన్ని కుక్కలు పోరని బెదిరిత్త అయిపోగా అన్న. వాడిని అయినా బెదిరించేటట్టు ఉన్నాడా రాడు. నువ్వు ఆ కళావతిని చూసిన రాడు సినిమా థియేటర్ లా. నా పిల్లానికి చెప్పిండు అనుకో నా గుద్దల గుడాలు పోతుంది. ఇక నా పెన్ లేనిపోయింది నాకెందుకని ఆయన తిడిచిపెట్టిన పోరని. రాజశేఖర్ గారు గోటీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారు? గోటీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు పగమని ఇండియా వాళ్ళ. చెప్పు. నువ్వే చెప్పు. నేనేం చెప్పాలి? నువ్వే చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి నేను? నీ ఇష్టం ఏదైనా చెప్పు. నా దగ్గర ఏమున్నాయి చెప్ప నీకు. నువ్వే చెప్పు. లేదు నువ్వే చెప్పు. ఏం చెప్పాలి నేను? ఏదో ఒకటి చెప్పు. లేదు నువ్వే చెప్పు. లంజోడక ఏంద్రా చెప్పేది? చెప్పు చెప్పు చెప్పు. ఏం పిచ్చలా చెప్పేది? మీ ఇంటికా తిదే కోసరా నాకు రమ్మ అంటూ పిల్లతో సొల్లు తెంగుతావు మళ్ళా. బేబీ ఆడే చోటుగాడు. నువ్వు చెప్పు. ఎవని పాల్తుకోలేదు ఇంత మనిషి కాదురా. వాడే బేబీ చోటుగాడు. సింగిల్ బతుకు బాడుకావు. గుడ్డిదానో నడిదానో ముసలిదానో ముడిదానో చూసుకోరా అంటే నాకు భయం అవుతుంది. గుద్ద అనుకుతాంది, పిచ్చలు అనుకుతానే అని భయపడతాడు. అరే చెప్పందుకొని తెంగుతారా నిన్ను. నీ ముండబోడ్లో కడుపు చేసే జాతిందే. చెప్పు. గుద్దలేలు పెట్టు, ముక్కల మొడ పెట్టు. ఏంద్రా ఇది చెప్పేది? చెప్పు చెప్పు చెప్పు. ఇక ఏం లేదారా? అదే చెప్తుండు బేబీ. నువ్వు చెప్పు. లేదు నువ్వే చెప్పు. చెప్పు చెప్పు. నువ్వే ఏదైనా చెప్పు. నేనేం చెప్పాలి? నువ్వే చెప్పు. చెప్పు చెప్పు. నువ్వే ఏదైనా చెప్పు. బాబు గారే చెవులు తెంగినాయారా చెప్తుంటే? చెప్పు చెప్పు. నువ్వే ఏదైనా చెప్పు. అరే మీ అయ్య వెళ్తుర్రా లంచోడుకో. మీ మామ వెళ్తుండే బేబీ. నువ్వు చెప్పు. ఓ లంచోడు కరే అచ్చుడితోనే అరాలు వచ్చినావు. వస్తావరా బయటికి? అవ్వ పిత్తు పిత్తుకు వెళ్తాడు బేబీ. నన్ను వస్తున్నావు. అవరా చూడు బర్రె అన్నట్టు మనం ఇంట్లో అర్రలో వచ్చినావంటే అందులోనే ఉంటాను. మళ్ళీ తావు బేబీ. ఏమైంది డాడీ? ఏం చేస్తాను ఇంట్లో గుయ్యి అని నిలబడుతుంది. ఎవరితో మాట్లాడుతాను మళ్ళా? నేనెవరితో మాట్లాడుతున్నా? బిజినెస్ ఏం పెడదామని డిస్కషన్ చేస్తున్నా. వాడు నేను ఏం బిజినెస్ పెడతారా మీరు ఇద్దరు? లంజల బిజినెస్ పెడతా? మేకను పోతే తోకే మిగిలింది అన్నట్టు మీ దంద అయితే మిగతా ఆడ పైసలు ఉప్పు పుట్టినాలో కూడా పనికిరావు అవి. కాదని ఎవ్వ వేరే ఏమన్నా పెడదామని. చెవుల మీదకి వెళ్ళిపోతాను ఎవరా? నేను వెళ్తే చెవులు తెంగినా అయిన పడతలేవు చెవులు. ఎవరిని పెట్టుకున్నావు చెవులల్లా? ఎవతది మన కులమేనా? ఏమో గుయ్యి అని నిలబడతాను ఊతున్నావు మాట్లాడతాను గాని. మన కులం అయితే ఎవరి కులం అయితే ఏంది ఇప్పుడు? నాకు ఆ శంకర్ గారు మొత్తం చెప్పిండ్రా నీ కథలు తిరుగుడు లంజపూకు బాగవుతాలు అని చెప్పింది నాకు. మంది మాటలు పట్టుకొని మారమనం పోతే నేను గుళ్ళే నువ్వు సల్లే అన్నట్టు అని మాటలు నమ్ముతావు నువ్వు. ఈ మాటకు మతలేదు పూటకు గతలే అన్నట్టు మాట్లాడకు. లీగిలని చూడక ఏదన్నా ఉంటే చక్కగా చెప్పు. కొడుక పని లేదు పాట లేదు. పొద్దుకు 4 సార్లు దెంగి తింటాను. వాడు చెప్తే కానీ నాకు తెలియదు అనుకుంటాను. వారా నువ్వు బీడి బిచ్చం కళ్ళు తిరగాని మాటలు చెప్పంటే వెనకడ మా తాత గుర్రం ఎక్కితే గుద్దంతా కాయ కాసింది అంటాడు. లంజోడుకు నేను ఏం చేస్తా? వానికి ఎందుకు అట్ట ఎవరితో తిరుగుతా? వానికి ఎందుకు? అబ్బాబ్బాబ్బా నాకెదురు మాట్లాడుతున్నావు? ఆతులు గడ్డపారలు అయితేనే రా మాటలు ఇంటలేవు కొడుక. అబ్బా
కొడుక అంటే కొలు వేద్దానిన్నట్టు చెప్తానుగా. అబ్బో వాడ సంవత్సర పొక్క లేకిలని చూడుకు ఆ కళావతితోనే వచ్చిండు సినిమా కాడు. పాలని పంచాంగం చెప్పంటే పగటిల్లు చచ్చిపోతాం అన్నాడట. ఇక వాడినే అడగాలి నా గురించి. ఉత్తపు గుద్దల రొట్టెల మాటలు మాట్లాడకిన్నావా? ఇంకేం చెప్పలేదు ఆడు ఈ విమానం అవుతుంది, గుద్ద గులాబ్ జామ్ అవుతుంది, పిర్రలు పారాషూట్లు అవుతాయి అని. రేకు డాడీ నన్ను నాకు మెంటల్ తెంగిందంట, పొరిని పట్టుకొని తెంకపోతే చెప్తున్నా. మంచి ఉడక కదరా. అరే ఏమైందిరా ఇప్పుడు? తెంగురు రోగం లేచిందిరా నాకు. మా అయ్యకు తెలిసిందిరా అంటే ఏమైందంటావు? అన్ని నా తల్లుతో తెంకపోయినట్టు నువ్వు చూసుకుంటానే ఏం కుయ్యమనపోతే కయ్యమనకపోతే పీతి దెంగులు తెంగుడు నీ ముందట్నే మళ్ళీ ఏమైందిరా అంటానవా? మధ్యలో మాట్లాడితే నన్ను కూడా 4 నూకుతాడని కుయ్యమనిలే. ఎవడాడు సావదంగదావా? అంపుడు కాదురా బుడు బుక్కల బాడకావు. మాటకు మతలేదు పూటకు గతలేదు అన్నట్టు మాట్లాడకరా. ఏదో ఇయ్యాలరా వాడిని అయితే, ఏదో ఇయ్యాలి. సావదంగదంప. అవును వాడ కలవాటు గారా? అదేరా దొడ్డుకు దొడ్డు ఉంటది. ఎవరికి అలవాటు అయితేంది సావదంగదావా? అయినా మీ అయ్యకు తెలిస్తే తెలియనిరా. ఎవరు నూకుతాండి ఇప్పుడు? ఏం అనలే గారా మీ అయ్య? అరే మా ఏం అనలేరా. అమ్మకు తెలిసిందంటే నాకు దినాలు ఎత్తుకుంటే గుండె జారి గుద్దల కత్తాను తెలుసా? ఎవడాడు సావదంగదంప. బుడ్డు కలిగి ఇట్లా తాగిన వారా లే గుద్దలని చూడక సావదెంగదాం అని. ఈ గుద్దాగిల మాటలు మాట్లాడక చెప్తున్నా. ఆడికి పోతే కుయ్యమన కయ్యమన వెనక దెబ్బలు చూడగా. ఎవరినైనా మంచిదే సావదంగదంప. ఎవడు రాడు? ఏమైంది? ఆడేరా సెకండ్ సెటప్ శంకర్ గాడు. కళావతిని ఉంచుకోలేదా ఆడు? ఆడైతే బాబుగాడు పులి సావదంగదంపన్నాడు. నువ్వు గుద్ద మీరా వీపుకోకరా అంటే గుద్దలేదు పెట్టినట్టు చేస్తావు. అవదేం కూడా కాదురా, ఏదో ఒకటి ఇవ్వాలరా, ఏదో ఒకటి ఇవ్వాలి. ఇన్ని రోజులు మా అయ్య దగ్గర కాపాడుకుని ఇజ్జత్ మొత్తం ఉసుకలు ఉచ్చవచ్చినట్టు చేసిన రాడు. అయినా మనకేడుందిరా ఇజ్జత్? మన పేరు చెప్తే చేతులు ఉచ్చ కూడా పోయాడు వాడు. ఈడొకడు పాలతలని చూడు. A few moments later. హలో శంకర్ మాట్లాడేది? అవును ఎవరు మీరు? నీకు ఏం పాపం చేసిన శంకరి? నాకు అడుగు చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడతాను. ఎవరు అంటాను నన్ను? ఎడుతుంది ఎవరు? నీ అవ్వ కడుపు రికంగా కడుపు ఏంది? ఎవరవ్వ మీరు? ఎవరికి ఫోన్ చేసినావు నువ్వు? కట్టెకి పీ కూసి అందరికి అంటేసినట్టు నాకు అంట పెడతానవేంది? నా కడుపులో ఉన్న నీ బిడ్డ డాడీ శంకరి అంటాను. ఎవరవ్వో కడుపు అంటది ఎవరు? డాడీ అనే వాడితే నేను అట్లాంటి కాదు. నువ్వే శంకరి నా బంగారం. అక్కకు నా కడుపు గురించి చెప్తా అన్నావు. సీమంతం అన్నావు. సీమంతం అన్న పెళ్ళానికి వెళ్తే ఇద్దరికి దినం చేస్తుంది. ఎవరవ్వా నువ్వు? గండం పెళ్ళ ఉండవో శంకరి. మన ఇద్దరం వేసుకున్నావు కదా ఆ రూలో నీ డ్రైవర్ అట్లనే ఉన్నది. అక్కకి ఇస్తా అన్నావు కదా, అయ్యానా నేను మరి? నా కడుపులో ఉన్న నీ బిడ్డకు పాపం చేసినావు కదా, నీకు పాపం తలుగుతా. నీకు పిచ్చర్లు ఏమైపోయి. హలో ఎవరి దీని ఇల్లుగాల? హలో శంకర్ గారే. అరే అంటే ఎవరో ఏమని తినాలైనా మళ్ళా? ఎవరువా నువ్వు? లేత్తలేదటగా. వట్టలు మొన్న కలవాతి గోడ దొరికినప్పుడు బుడ్డ దిగిందటగా. బుడ్డ దిగుడు ఏంది ఇంద్రా? ఇది గుద్దాకిలోడు. అరే ఎవర్రా నువ్వు? బుడ్డ దిగిందట, నూనె పోసి తీడిందటగా కలవతి. బాయ్ ఆటగానివే. హలో ఎవర్రా? రే నువ్వేంది? కళావతి ఏంది? బాయవలు? బాయ్ నాకు తెలియదు అనుకుంటానవా? రోజు రాత్రి గోడ దునుకుతానవాట, కడుక్కుంటానవాట, మంచం పడతానవాట, బొంతలు పడతానవాట. ఆటగానివే బాయ్ నువ్వు. అరే గోడ దునుకుడేంది? కళావతి ఏంది? ఎవర్రా నువ్వు? నా కొంప కొలేరు చేసేటట్టున్నావు గాని. మీకు కళావతి శంకరి కప్లింగ్ వీడియోస్ కావాలంటే గుద్దలేలు పెట్టుకోండి. అంతవరకు జోకుతూనే ఉండండి. కళావతి కొంపలో కళాఖండం. ఇంతటితో వార్తలు సమాప్తం. బాయ్ గాయ్స్. ఎవర్రా? రే హలో ఇంకా ఎవడు మోపైన నీ అవ్వ కడుపు కాల? ఈ గుద్ద దెంగుతా చూడు ఈ రోజు. ఏమైందే కళావతి? ఇప్పుతే కాదా? ఎంతసేపు పట్టుకొని ఉండాలి? ఇప్పుడు తాగనాగో ఇక నువ్వు ఎంతసేపు చేస్తావు? నేను కూడా చూస్తావు. ఇక లేతలేదంటే దీని ఇలుగాల? తాళుగట్టి లేపు. ఇదేమన్నా కట్టినా తాళుగట్టి లేపు నీకు. ఇక ఏమైందో దీనికి మంచిగానే ఉండదా? మరి ఉత్తదేనేది కంపెనీ? ఆగే కొద్దిగా ఆగు. చచ్చిపోయినట్టు అన్నది ఉలుకులేదు పలుకులేదు. అయినా ఈ మధ్య మనం చాలా ఎక్కువైతుంది తెలుసా మనకు. చూసిందంటే ఇద్దరు గుద్దల కారం పోసి కొడుతుంది.
నోరు గంగల ఓని ఎవరు డోర్ కొడతా చూడుపో డోర్ కొడుతురుగా ఎవరు మొగడు ఊర్లో లేదంటివి గానీ మళ్ళీ వచ్చింది ఏంది దాకో దాకో నా మొగడు వచ్చిండనే నీకు కడుపు ఎత్తాడు చూడు పోయే ముందు ఎవరు వచ్చిరు అక్క నువ్వానే మింగనేడు ఏడు దాకా వచ్చిండు ఆ బట్టలు సరిపోయినాలని చూడుకో అది బావకు నొప్పులు వస్తానే అని నూనె రాస్తానా ఏడ నొప్పి వచ్చి వచ్చింది గుద్దలు నా పిర్రలక అయినా నా మొగడు నీకెట్లా నచ్చిండే వాడిని చూస్తే నాకే మూడు రాదు నేను చూస్తే నాకేదో వచ్చినట్టు అక్క అద్దక్క గొడవ అద్దక్క నా దగ్గర ఉన్నదేంది నా దగ్గర లేదేంది ఏ మందు పెట్టినవే నా మొగనికి బజార్ ముండా నీ మొగరు రాని నీ మొగని ముందారా నింప ఇంటికి పోయి మాట్లాడుకుందాం అద్దుసునందా నేను అక్క గొడవ అద్దక్క ఇను నా మాట సునంద అద్దు నా మాట ఇను లొల్లద్దు ఈ ముండ కోసమేనా సంకల సెంటు గుద్దల సెంటు మీసాలకు రంగు ఎంటికలకు రంగు ఏం నాక పెడుతుందని మరిగినావు దీనికి నీ దినాలుగా నువ్వు నల్లి కుట్ల పాడుకోవు దీనికోసమని పైసలు మన్ను దుప్పు అన్ని దీనికే నాక పెట్టినావా ఇలా నీ కలగూలి చేసుడే ఇక అయ్యో 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 అద్దె అద్దె నీకు దండం పెడతా దండం పెట్టి కాలు ముక్త కొట్టగే కొట్ట కొట్టు 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 అయ్యో అయ్యో కొట్టగే 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 నీకు దండం పెడుతుంది దెంగీరంటవా అంకుల్ని గివారి దాకా నారా అక్క అన్నదమ్ములు చేసినారు ఎట్లున్నారు పోతులకు పోతులు ఉన్నారు సంకలు వేసుకొని విసికిండి అంటే కీసు అనాలి ఇవాళ శోభన వేరా నాకు తెలిసి లంజా ఒడుకు గట్లుండాలి అట్లనే నువ్వు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్పి 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 నాశనం చేసి లంజా ఒడుకు దెంగినట్టు అయింది కావచ్చు ఇప్పుడు అప్పుడు బీర్ తాగితే సుఖమే వేర్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై గాయ్స్